మనం ఏదైనా వస్తువులు కొని బిల్లింగ్ చేసేటప్పుడు మన ఫోన్ నెంబర్ అడుగుతూ ఉంటారు. ఫోన్ నెంబర్ ఇస్తేనే బిల్లింగ్ చేస్తూ ఉంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? సి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే బిల్లింగ్ చేసేటప్పుడు మీ ఫోన్ నెంబర్ అడిగినప్పుడు ఫోర్స్ చేయొద్దు. ఫోర్స్ చేస్తే మాత్రం అది ఇల్లీగల్. అండ్ మీరు మీ ఇష్టం, మీ చాయిస్, మీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. బట్ ఇవ్వద్దు. ఎందుకంటే ఎక్కడ కూడా బిల్లింగ్కి ఫోన్ నెంబర్ అవసరం లేదు. కానీ బిల్లింగ్ అంటే ఇప్పుడు మనం మాల్స్కి వెళ్తూ ఉంటాం, లేకపోతే మాల్ ఎంటర్ అవుతూ ఉంటాము, లేకపోతే మెడికల్ బిల్స్ కడతాము, లేకపోతే ఏదైనా ఎక్కడికైనా ఏ షాప్ కన్నా వెళ్తే ప్రతిదానికి ఫోన్ నెంబర్ చెప్పండి. బట్టల షాప్ పోయినా కూడా బిల్లు కట్టేటప్పుడు ఫోన్ నెంబర్ చెప్పండి అంటారు. అట్లా ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అట్లా అడిగితే కనుక అది ఇల్లీగల్. మీరు కనుక కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కోట్ల ఫైన్స్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యాక్ట్ అది క్లియర్గా చెప్తుంది. మీరు ఎక్కడంటే అక్కడ పోయి మీ ఫోన్ నెంబర్ పంచుకుంటూ వెళ్ళిపోవద్దు. ఎందుకంటే మీ డేటాని మీరే ఇస్తున్నట్టు, మీ డేటా మీరు పబ్లిక్ చేస్తున్నట్టు. అట్లా డేటా ఇప్పుడు ఫోన్ నెంబర్కి ఇవ్వకూడదు అంటిల్ అండ్ అన్లెస్ నెససరీ. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా ఆన్లైన్లో కొన్నారు, మీకు ఫోన్ చేసి మీ ఇంటికి రావాలా, అట్లా ఫోన్ నెంబర్ అట్లాంటి దాంట్లో నెససరీ అంటే మాత్రం ఫోన్ నెంబర్ పెట్టాలి. అంతేగాని బిల్లింగ్ వాటికి ఫోన్ నెంబర్ ఎందుకండి, అవసరం లేదు కదా. ఇప్పుడు ఈ డేటా అంతా బయటకు ఎందుకు పోతుంది, మనం ఇట్లా లీక్ చేస్తున్నాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ కార్డు చూపించండి, ఐడి కార్డు చూపించండి అంటే ఐడి కార్డు చూపించండి, ఇవన్నీ ఓకే. కానీ ఫోన్ నెంబర్ మాత్రం అది పర్సనల్ డేటా, అది మీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే.